హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించిన సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 30 బిట్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా గత టెట్లో వచ్చినటువంటి బిట్సే. సో ఈ బిట్స్ అనేవి డిఎస్సికి యూజ్ అవుతాయి కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త. ఆన్సర్ ఆప్షన్ 3 జెరోమ్ బ్రూనర్. నెక్స్ట్ వన్, జగడగొండి వయస్సుగా పేర్కొనబడే దశ. జగడగొండి వయస్సుగా పేర్కొనబడే దశ ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, పిల్లవాడు ఒంటరిగా పనిని చేయగలిగినంత వరకు విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతును ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 స్కాఫోల్డింగ్. నెక్స్ట్ వన్, వీరిని విద్య నేర్వగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణించబడేవారు ఆప్షన్ 2 స్వల్ప బుద్ధి మాంద్యులు. నెక్స్ట్ వన్, విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం ఏది? విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ వన్, సారిక ఉపాధ్యాయుని బహుమతి పొందడానికి హోంవర్క్ చేస్తోంది. ఇక్కడి ప్రేరణ. ఆన్సర్ ఆప్షన్ 3 బహిర్గత ప్రేరణ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గృహ వనరులు. ఆన్సర్ ఆప్షన్ 1 నివాస ప్రాంతం, సాంఘిక స్థాయి. నెక్స్ట్ వన్, చైతన్య మానసిక వికాసం సరిగ్గా లేకపోవడంతో నైతిక సాంఘిక వికాసాలలో వెనుకబడి ఉన్నాడు. ఇది ఈ వికాస సూత్రానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. నెక్స్ట్ వన్, విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచనను, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే నమూనా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థి కేంద్రీకృత నమూనా. నెక్స్ట్ వన్, పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే బాహ్యకారకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కుటుంబ సాంఘిక స్థితి. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లల ఇంటికి ఇంత దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి. ఆన్సర్ ఆప్షన్ 1 1 కిలోమీటర్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు భవిష్యత్తులో తన విద్యార్థులు ఏ వృత్తిలో రాణించబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతను నిర్వహించాల్సిన పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సహజ సామర్థ్య పరీక్ష. నెక్స్ట్ వన్, పోక్సో చట్టం 2012 యొక్క లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 లైంగిక వేధింపులు మరియు దోపిడీ నుండి పిల్లలను రక్షించడం. నెక్స్ట్ వన్, నేర్చుకున్న విషయాలను కొత్త పరిస్థితులలో ఉపయోగించగల సామర్థ్యం ఈ రంగానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 4 జ్ఞానాత్మక రంగం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విస్మృతిని కలుగజేసే కారకం. విస్మృతిని కలుగజేసే కారకం ఆప్షన్ 3 జోక్యం. నెక్స్ట్ వన్, పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ శక్తి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సమతుల్యం.
నెక్స్ట్ వన్, ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం వ్యక్తులు ఒకే విధమైన లక్షణాలను కలిగిన వస్తువులను ఒక సమూహంగా గ్రహిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 సామ్య నియమం. నెక్స్ట్ వన్, ఒక చిత్రం, వీడియో, పాట, కార్యక్రమం ఈ రూపంలో నిల్వ చేయబడతాయి. ఆన్సర్ ఆప్షన్ 1 ఫైల్ రూపంలో. నెక్స్ట్ వన్, ఈ మంత్రణాన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అని అంటారు. క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అని పిలువబడేది ఆప్షన్ 3 అనిర్దేశిత మంత్రణం. నెక్స్ట్ వన్, ఈ పద్ధతిలో పరిశీలకుడు మరియు పరిశీలింపబడేవాడు ఒక్కడే. ఆన్సర్ ఆప్షన్ 3 అంతఃపరిశీలన పద్ధతి. నెక్స్ట్ వన్, హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతం నేర్చుకునేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. ఆన్సర్ ఆప్షన్ 4 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ వన్, అధ్యాపకుడు ఉపాధ్యాయ శిక్షణార్థులకు ప్రదర్శన పాఠం చెబుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అభ్యసనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ వన్, గార్డినర్ బహుళ ప్రజ్ఞలకు చెందని ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కోల్బర్గ్ నైతిక వికాస దశ కానిది? ఆన్సర్ ఆప్షన్ 4 సామాజిక హక్కులు ప్రజాస్వామికంగా ఆమోదించబడని చట్టనీతి. నెక్స్ట్ వన్, NEP 2020 ప్రకారం నూతన విద్యా విధాన నమూనా. ఆన్సర్ ఆప్షన్ 1 5+3+3+4 నమూనా. నెక్స్ట్ వన్, స్మృతి ప్రక్రియ సరైన వరుస క్రమం. ఆన్సర్ ఆప్షన్ 1 స్మృతి చిహ్నాలు ధారణ జ్ఞప్తికి తెచ్చుకోవడం. నెక్స్ట్ వన్, భాగస్వామ్య మరియు సహకార అభ్యసనాల ద్వారా జరిగే అభ్యసనం. ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం. నెక్స్ట్ వన్, విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 టెలి కొలాబరేషన్. నెక్స్ట్ వన్, మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే. ఆన్సర్ ఆప్షన్ 3 ఆత్మభావన. నెక్స్ట్ వన్, ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ ఉప అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అధ్యాహం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.